చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఏంటి బాబన్న ఎప్పుడు మా ఆయన ప్రజలు ప్రజలు కార్యకర్తలు అంటారని. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది, మీరిచ్చే ఆ గౌరవం, ఆయనకిచ్చిన ప్రేమ, మాకు ఇప్పుడు నేను వచ్చాను బయటికి, మీరిచ్చే గౌరవం కానీ ప్రేమ కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎప్పుడు మీకోసం, ఎప్పుడు ఆయన రాత్రి మగులు కష్టపడతారు. నేను ఎంత పోటాడినా కూడా ఆయన ఎప్పుడు మీకోసమే ఉంటారు. ఏంటమ్మా? తప్పకుండా, అది మీరు అడగక్కర్లా. అందరం కలిసి పోరాడాలి. ఇంకా మీకు తెలుసు, ఒక 2 నెలలే ఉంది. ఎస్పెషలీ మహిళలు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ధైర్యం చేసి అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడే కాదు, ఆ 53 రోజులు కూడా ఎప్పుడు నేను మహిళల గురించి మర్చిపోను. ఎందుకంటే ఎప్పుడు రానాళ్ళు కూడా బయటకు వచ్చారు. చాలా మంది కార్యకర్తల్ని చంపుతామన్న వాళ్ళు చాలా హింసలు పెట్టారు. తెలుగుదేశం బిడ్డల్ని మాత్రం నేనైతే ఎప్పుడు మర్చిపోను. ఇది చేసిన ఆయన ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తా. నేనే ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పక్కర్లేదు, నాకంటే కూడా మీకు ఆయన గురించి బాగా తెలుసు. ధైర్యం చేసి మీరందరూ, మనం ఈ 5 సంవత్సరాలు చాలా అత్యాచారాలు మనం చాలా చూసాం, పడ్డాం. మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజాస్వామ్యం అనేది ఉండాలి. మనం మాట్లాడే హక్కు ఉంది, రాసే హక్కు ఉంది, అన్నిటికీ హక్కు ఉంది. ఇది ఈ భారతదేశంలో. వీళ్ళందరూ మనని ఆపుతున్నారు. ఆ ఖచ్చితో అన్న మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి. మనందరం చెయ్యి కలిపి మన తెలుగుదేశం జెండా పైకి పట్టుకుని రెపరెపలు ఆడేటట్టుగా చూడాలి. మనం ఎవ్వరు దాన్ని ముట్టుకోకూడదు. ఆ ఖచ్చితో మన అందరం కలిసి పనిచేద్దాం. నేను అదే కోరేది మీ అందరికీ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.